నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 13వ అధ్యాయము. విదురుని ఉపదేశానుసారము గాంధారి ధృతరాష్ట్రులు వనములకు వెళ్ళుట, అచట దేహత్యాగము చేయుట. 54వ శ్లోకము. విజ్ఞానాత్మని సంయోజ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్యతం బ్రహ్మణ్యాత్మానమాధారే ఘటాంబరమివాంబరే. దేహాభిమానశూన్యమైన శుద్ధ బుద్ధి ద్వారా ధృతరాష్ట్రుడు పరమాత్మయందే ఏకీభావమును పొందెను. ఈ విధముగా అతడు సమాధి స్థితిని చేరుకొనెను. మహాకాశము సర్వవ్యాప్తమైనను అది ఘటము అని ఉపాధిలో ఉన్నప్పుడు ఘటాకాశము అని పిలువబడను. ఆ ఘటము బద్దలైనను మహాకాశము మాత్రము అట్లే ఉండను. అట్లే జీవుని యొక్క ఈ శరీరము కూడా జీవనకు ఉపాధియే. శరీరము ఉన్నను పోయినను జీవాత్మ తన అంశ పరమాత్మ యందు కలిసి ఉండును. అదేవిధముగా పూర్తిగా పరమాత్మ యందే ఏకీభావ స్థితిని పొంది ఉన్నాడు. 55వ శ్లోకము. ధ్వస్తమాయా గుణోదర్కో నిరుద్ధ కరుణాశయ నివర్తితాఖిలాహార ఆస్తే స్థాణురివాచలః. 56వ శ్లోకము. తస్యాంతరాయోమైవా భూః సంయస్తాఖిల కర్మణః సవా ఆద్యతనాద్రాజన్ పరతః పంచమేహని కళేబరం హాస్యతి స్వం తచ్చ భస్మీ భవిష్యతి. ధృతరాష్ట్రుడు ఇంద్రియములను మనస్సును నిగ్రహించి ప్రత్యాహారము ద్వారా విషయ వాసనలను అన్నిటినీ త్యజించినాడు. మాయాగుణములు అనగా త్రిగుణముల యొక్క పరిణామములు పూర్తిగా తొలగిపోయినవి. సకల కర్మలను సన్యసించి అతడు స్థాణువు వలె నిశ్చలముగా కూర్చొని ఉన్నాడు. కనుక నీవు అతని మార్గమునందు అడ్డుగా నిలువరాదు. ధర్మరాజా, నేటి నుండి 5వ దినమున అతడు శరీరమును పరిత్యజించి యోగాగ్నిలో భస్మము అగును. దేవర్షి నారదుడు త్రికాలదర్శి ధృతరాష్ట్రుని యొక్క భావి జీవితమును వర్తమానమును వలె దర్శించుచు వానిని వర్ణించినాడు. ధృతరాష్ట్రుడు క్రిందటి రాత్రియే హస్తినాపురము నుండి విడలి ఉండెను. కావున నారదుడు వర్ణించిన విషయములు అన్నీను అతని భావి జీవితమునకు సంబంధించినవి అని గ్రహించవలయను. నమస్కారములు, ధన్యవాదములు.